నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో తర్వాత నియోజకవర్గం వచ్చేసి భీమవరం అండి. భీమవరంలో వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అండ్ కూటమిలో అక్కడ టీడీపీకి ఇచ్చారు కాబట్టి టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఒకసారి చూద్దాం. రామ్మ చిలకమ్మ చూడు ఎలా ఉందో చూడు, ఇద్దరు పేరించి ఎలా ఉందంట చూడు. గుణం కోతి గుణం, కానీ కరెక్టే మాత్రం ఇక్కడ పోయి 10 మంది కూర్చుని చోట్ల చిచ్చు పెట్టి జారిపోయే మనిషి. కానీ ఎలాగున్నా పట్టుదల ఒంటరిగా సాధిస్తాడు. ఎక్కడ పైన తోడు నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన పేరించి ఆయన సొంతం కాళ్ళ మీద పైకి వచ్చాడు. ఇప్పుడు ఒక రాజకీయంగా లైఫ్లో పాలిటిక్స్లో మంచిగా జరుగుతుంది. కానీ కరెక్టే మాత్రం నిలబడితే ఒక పెద్ద సీట్ కొట్టే అవకాశం ఉంది అనే జాతకంలో. పశ్చిమ గోదావరి జిల్లాలో తర్వాత నియోజకవర్గం వచ్చేసి ఉండి నియోజకవర్గం. ఇందులో నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పివిఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి మంతెన రామరాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ప్రస్తుతాని వరకు అయితే టీడీపీ నుంచి ఈయనకి టికెట్ ఇచ్చారు. కాకపోతే రీసెంట్గా RRR రఘురామకృష్ణ గారు కూడా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఉండి టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే మనం ఇంతకుముందు వచ్చిన విడతలో మాత్రం మంతెన రామరాజు పేరు ఉండడం కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. రాముడు ఎలా ఉందో చూడు, సీతమ్మ చిలక ప్రశ్న చూడు ఎలా ఉందో చూడు. కానీ చేసే పనుల్లో మాత్రం కానీ ఎక్కడ పైనా కానీ మంచిగా ఉందండి, నష్టం అయితే లేదు. లక్కీ నంబర్ అయితే 2, 3 ఉందండి ఆయన పేరించి. ఎక్కడ పైన ఇప్పుడు ఏదనుకున్నా ఒక పట్టుదల, కొన్ని ఇబ్బందులు కూడా పడిండు. ఒక రాజకీయంలో పాలిటిక్స్లో కొన్ని కష్టాలు నష్టాలు పడి ఇప్పుడు కొంతవరకు పైకి వచ్చాడు. ఇంకా ఎదగాలని చూస్తుండు. దేవుని దయ వల్ల మంచిగా అవుతుందండి. కానీ గెలుస్తాడు, ఒక పెద్ద సీట్ కొట్టే అవకాశం ఉంది. ఒక రాజకీయంలో నంబర్ 1గా ఒక మంచి పేరు సంపాదించే అవకాశం ఉందండి.